మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ పిదాని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజీవులు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ నిర్ధమకు ఏర్పాటు చేసే ఒక భాగం ఆది కాండము 20వ అధ్యాయము 9 నుంచి 18 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 20వ అధ్యాయము 9 నుంచి 18 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యం మీదికిని మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసిదివని అతనితో చెప్పాను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మాటలు. మరి ఇక్కడ అబ్రహామును తన భార్య శారా ఎప్పుడైతే వారు ప్రయాణమవుతూ ఈ యొక్క అబీమెలెకు యొద్దకు వారు ఉన్న ప్రదేశానికి వచ్చారో, వచ్చినప్పుడు తను సహోదరిగా తెలియజేసిన విధానాన్ని బట్టి మరి అబీమెలెకు మరి అబ్రహాము భార్య అనే శారాను చేర్చుకున్నారు. అంటే పాపము ఎలాంటిదంటే మానవుని యొక్క విశ్వాస జీవితాన్ని కూడా నిలిచివేసేది. కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవుని యందు వాక్యమందు నిలిచిన వాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన హృదయంలో తను చంపుతారన్న ఆలోచన కలిగి ఉన్నాడో, వెంటనే తాను వెళ్ళే ప్రదేశాలకెల్లా తానున్న ప్రదేశాల్లో అక్కడ చెప్పే మాట ఏంటంటే, ఈమె నా సహోదరి అని చెప్పేవాడు. అంటే తను కాపాడుకోవడము. రెండవది, మరి తన భార్య విషయంలో తాను ఎంత భయాన్ని కలిగి ఉన్నాడో మనము చూడగలం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏంటి ఇలాంటి పని చేశావని చెప్పి అబ్రహాముని అబీమెలెకు అడుగుతున్నాడు. అడిగిపోయి, నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతాళమును తెప్పించినట్లు అంటున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో నీవు మమ్మలను నాశనం చేయడానికి చూస్తున్నావు అనే విషయాన్ని అక్కడ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యము సెలవిస్తున్న మాట అంటే, నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి అంటున్నాడు. ఒకవేళ నేను పాపం చేసి ఉంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా దీన్ని నేను చేయాలా? అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఎరగక మరి అబ్రహాము మాట్లాడుతున్నప్పుడు అక్కడ తన జీవితంలో, అంటే అబ్రహాము యొక్క కుటుంబాన్ని బట్టి మరి అబీమెలెకు కలగబోయే నష్టం ఏదైతే ఉందో దాని విషయంలో అబీమెలెకు ఎంతగానో అబ్రహాముతో మాట్లాడుతూ అంటున్నాడు, మీదికి అనే మాట. అంటే మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేస్తని అతనితో చెప్పాను. అంటే నువ్వు చేయకూడని పని నువ్వు చేసావు, చేయరాని పని చేసావు. అంటే ఏంటి? దేవుని వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, ఆత్మీయ విషయంలో అతడు దిగజారిపోతున్న పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని అక్కడ గుర్తు చేస్తున్నాడు. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యంలో చేసేవని అబ్రహామును అడగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదనుకొని చేసి తిని అన్నాడు. అంటే మీరున్న ప్రదేశం, మీ ప్రాంతాలు ఇవన్నీ కూడా క్షేమం కాదని నాకు తెలుసు. దేని నిమిత్తము అంటే, ఒకవేళ వారు అబ్రహామును చంపి తన భార్యను చేర్చుకుంటారని భయపడి ఈమె నా సహోదరి అని అబ్రహాము చెప్పిన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అబీమెలెకు, నీవేమి చూసి ఈ కార్యం చేస్తావని అబ్రహామును అడగగా, అబ్రహాము, ఈ స్థలము దేవుని భయము ఎంత మాత్రము లేనిదగుగా, అంటే దైవభయానికి భయపడనట్టి స్థలంగా ఉందనే విషయాన్ని, ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన అంటున్నాడు, ఈ స్థలము దేవుని
భయము ఏమాత్రము లేనిది కనుక నా బా నా భార్య నిమిత్తము నన్ను చంపుదనుకుంటుని అంటాడు. అంటే ఇలాంటి భయాందోళన పరిస్థితుల్లో తన భార్యను బట్టి అతన్ని చంపడం జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ విధంగా తను మాట్లాడవలసి వచ్చిందన్న విషయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నాకు తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది అంటున్నాడు. అంటే యథార్థంగానే సత్యంగానే మరి మాట్లాడుతున్నప్పటికీ మరి ఆ మాటల యొక్క ఉద్దేశాలు మరి గ్రహింపలేని పరిస్థితుల్లో ఆనాడు అధికారులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ తల్లిని గురించి నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది అని చెప్తున్నాడు. అంటే సాటి అయిన సహాయము అయినప్పటికీ అది బంధుత్వ విషయంలో ఏ విధంగా కలిగిందో అబ్రహాము అక్కడ తన మాటలను తెలియజేసి ఈ విధంగా చెప్తున్నాడు. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది అంటున్నాడు. కాబట్టి వాక్యానుసారంగా మనం చూసినప్పుడు దేవుడు ఏది చేయటం ఇష్టమని తలంచాడో అదే అబ్రహాం విషయంలో చేశాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, అంటే మనము పోవు ప్రతి స్థలమందును ఇత్తడు నా సహోదరుని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని ఇదే అని చెప్పిన నేను. అబ్రహాము ఏదైతే చెప్పాడో అదే విషయము, అంటే తన భార్యతో ఏదైతే తను ప్రయాణం అయ్యాడో ఆ ప్రతి ప్రదేశంలో కూడా ఈమె నా భార్య కాదు, ఈమె నా సహోదరి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవుని మాటలను, దేవుని ఉద్దేశాలను గౌరవించిన కుటుంబముగా మరి ఇక్కడ మనం వాక్యం ద్వారా చూడగలం. అందును బట్టి పరిశుద్ధాత్మ అంటున్నాడు, అబీమెలెకు గొర్రెలను వడ్లను దాసదాసి జనములను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతని ఇంట అతనికి తిరిగి అప్పగించాను. అంటే ఎప్పుడైతే తాను ఈ విషయాన్ని తెలుసుకున్నాడు అబీమెలెకు, వెంటనే అబ్రహాము భార్యను తిరిగి అబ్రహాముకు అప్పచెప్పడం జరిగింది. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ యొద్దట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండమనెను. అంటే ఇక్కడ అబీమెలెకు అంటున్నాడు అబ్రహామును, అయ్యా నీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండు, ఇందులో తొందర ఏమి లేదు, ఏదైనా నీ మంచి కోసము నువ్వు చేసే ఆత్మీయ నిరూపింపు కోసం అనే విషయాన్ని అబీమెలెకు అబ్రహాము చెప్పినప్పుడు, మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, అది నీ యొద్ద నున్న వారందరినీ దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారి పిల్లలను కనిరి. ఎలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉంచాను. ప్రియమైన బిడ్డలారా, మరి చూడండి, అబీమెలెకు తీసుకున్న నిర్ణయాన్ని, అబీమెలెకు ఆలోచనను బట్టి అక్కడ తన కుటుంబంలో ఉన్న ప్రతిదీ కూడా మరి ఆశీర్వాదం కాకుండా పోయింది. ఎప్పుడైతే అబీమెలెకు దేవుని మాటకు లోబడి తిరిగి మరి శారాను అబ్రహాముకు అప్పచెప్పాడో ఆ తరువాత దేవుడు తన పట్ల చూపిన కృపను బట్టి తాను ఉన్నతమైన స్థితిలో నడిచిన వాడై ఉన్నాడు. కాబట్టి మనము వాక్యము సెలవిస్తున్నట్లు దేవుని ఆజ్ఞలలో, దేవుని ఉద్దేశాలలో, దేవుని ఆలోచనలో ఏది కూడా మనదని తలంచక ఆయన చిత్తమేమైనందుకు గ్రహించి మరి ఆనాడు అబ్రహాము శారాల విషయంలో అబీమెలెకు దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి మరి మౌని ఏమి చేయక తాను జీవించిన విధానము. కాబట్టి నేడు మనము వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, మనము బ్రతుకున్నప్పుడు, మనం జీవించున్నప్పుడు
దేవుడు మనకు సహాయంగా ఉన్నప్పుడు ఎలాంటి శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా వాటన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపించిందని ఆనాడు అబ్రహాముకు తోడైన దేవుడు నేడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు తోడైండి నడిపించునని ఉదయకాలసమైన వాక్యము తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును నాయన, మేము ఏమై ఉన్నామో కేవలం నీ ఉచితమైన కృపణామని గ్రహించి నీ వాక్యం వెలుగు చేత నీ యందు విశ్వాసంలో కట్టబట్టకు సహాయం దయచేయండి. మహిళలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు నాయన. మరి ప్రత్యేకించి ఎవరైతే ప్రార్థన అవసరాలు కలిగినట్టు వారిని జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతుల చొప్పున ఆశ్రదించండి. జన్మదినాలు, వివాహ దినాలు ఆయా కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ప్రత్యేకించి ఈ దినమందు నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి విశ్వాసంలో కొనసాగించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించును గాక. ఆమేన్.